ఈ యాస్ట్రాలజీలో శని మహాదశ, రవి మహాదశ, గ్రహాలు, కూటములు, నక్షత్రాలు, వీటి గురించి ఏవో చెబుతూ ఉంటారు. ఇవి అన్నమయాచార్యుల వారికి వర్తిస్తాయా? తులసీదాస్కి వర్తిస్తాయా? కబీర్కి వర్తిస్తుందా? స్థూల సూక్ష్మ శరీరాలతో తాదాత్మ్యం కలవానికే సుఖదుఖాలు, శుభాశుభాలు కలుగుతాయి. కానీ సదా ఆత్మరూపుడై దేహాభిమానము లేని మునికి అవి ఏం చేయగలవు? వారు నిత్యము పరమానంద భరితులే, నిత్యము ఆనందంగానే ఉంటారు. వారికి ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఈ గణితం, ఈ లెక్కలు, యాస్ట్రాలజీ ఇవి వర్తించవు. వారు ఎప్పుడూ సిరి సంపదలతో అంతకంటే ఎక్కువ ఆనందంతో జీవిస్తున్నట్టుగా ఉంటారు. తులసీదాసు, అన్నమయాచార్యులు అట్లాంటి మహాభక్తులు దీన్ని ఒకసారి గమనించండి. అంతా మనం మనోదేహ భావం ఉన్నప్పుడే ఈ జాతక చక్రాలు పనికొస్తాయి. అవి లేని అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనిషికి అవి వర్తించవు.